ఇదిగోండి నేను బ్లౌజ్ బ్యాక్ ఓపెన్స్ అని పెట్టాలనుకుంటున్నాను కాబట్టి బ్యాక్ ఓపెన్స్ గురించి నేను ఇదిగోండి మనము ఓపెన్స్ సెట్ అయితే ఉన్నాయో అవి నా వైపు కన్నది పెట్టుకున్నానండి క్లాత్ని. ఇదిగోండి ఫోల్డింగ్ ఉన్నది ఇటు సైడు నాకు ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చి నేను చూడండి 15 ఇంచెస్ పెట్టుకున్నాను. ఓకేనండి. షోల్డర్ వచ్చి 5.5 పెట్టాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, అంటే 34 సైజ్ బ్లౌజ్. ఇది 34 సైజ్ అనేటప్పటికి పెద్ద సైజ్ కదండి. పెద్ద సైజ్ ఫార్ములా ప్రకారం షోల్డర్ వచ్చి 5.5 పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ చూడండి, ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఈ 6 ఇంచెస్ దగ్గర మనము ఇలాగా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఇలాగ లైన్ అన్నది డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఇదిగోండి మనము నడుమును కూడా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్రాసులు లేకుండా మనము జాకెట్ మనం 34 సైజ్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి 34 సైజుని మనము ఇలాగ టేపును అనేది ఇలాగ 4 భాగాలుగా పట్టుకున్నట్లయితే మనకి 8.5 వస్తుందండి. మీకు తెలియడం కోసం నేను ఇలా పెడుతున్నాను. చూడండి 8.5 వచ్చింది. ఓకేనండి. ఈ 8.5 దగ్గర నేను మార్కింగ్ పెడుతున్నాను. ఈ 8.5కి మనము 12 అన్నది యాడ్ చేసామంటే ఖచ్చితంగా ఖర్చులతో సహా మొత్తం మెజర్మెంట్ అన్నది వచ్చేస్తుందండి. 12 అంటే ఇప్పుడు 8.5 ప్లస్ ఇదిగోండి 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ అన్నది పెట్టాను. అలాగే 2 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టాను. ఇలాగా ఈ 3 ఇంచులు 4 భాగాలకి కలిపినట్లయితే ఫ్రంట్ భాగానికి అలాగే బ్యాక్ సైడ్ భాగానికి మనం కలిపినట్లయితే 12 ఇంచులు అన్నది వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం 1 ఇంచ్ అన్నది ఇక్కడ యాడ్ చేసాం కదా డాట్స్కి. ఇదిగోండి 9.5 అన్నది వచ్చింది కదండి. ఇదే 9.5ని మనము చెస్ట్ లూజ్గా పెట్టుకుంటండి. ఇలాగా చెస్ట్ లూజ్గా 34 సైజుకి ఇలా పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా ఫిట్టింగ్ అని వచ్చేస్తుందండి. లేదు కొంచెం మనము బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏమన్నా టైట్గా ఉందని అనుకున్నట్లయితే కొంచెము మనం వేసిన కుట్ని కొంచెం ఆ కుట్టిప్పేసి కొంచెం సైడ్కి ఒక 1/4 ఇంచ్ అన్నది మనం వేసుకున్నట్లయితే ఫిట్టింగ్ సరిపోద్దండి. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇక్కడ కింద మనం నడానికి ఎంత అయితే ఇట్టామో అంతే పెట్టేసుకున్నట్లయితే సరిపోద్దండి. ఇదిగోండి ఇక్కడ 11.30 వచ్చింది. అలాగే ఇక్కడ నడుము సైజ్ దగ్గర కూడా 11.30 వచ్చిందండి. ఓకేనండి. ఇదండి. ఇప్పుడు నడుము దగ్గర చిన్న ఇదిగోండి నడుము దగ్గర 9.5 వచ్చింది కదండి. మనం డాట్ వేయాలి కాబట్టి ఆ డాట్కి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఈ ఖర్చు మనము ఈ లైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదండి. ఈ లైన్ దగ్గర నుండి మనము ఇలాగా ఒక పాయింట్ అన్నది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం డాట్ ఎంత అయితే వేయాలనుకుంటున్నామో ఆ హైట్ మనము ముందుగానే డిసైడ్ అయ్యి ఈ మామూలుగా అయితే 4 ఇంచులు 3.5 ఇంచులు అయితే సరిపోద్దండి. నేను బ్లౌజ్ హైట్ వచ్చి నేను 15 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి 4.5 అన్నది నేను డాట్ హైట్ అన్నది పెట్టానండి. ఇలా హైట్ గీసుకున్న తర్వాత డ్రా చేసిన తర్వాత చూడండి ఈ మిడిల్లో ఈ 1/2 ఇంచ్ అన్నది ఇలా పెట్టి మనం పాయింట్ అన్నది ఇలాగా ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు అలాగే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న దాన్ని మనము ఇలాగా క్రాస్గా లైన్ అన్నది గీసుకోవాలండి. ఇలా గీసుకున్నట్లయితే మనకి డాట్ కరెక్ట్గా వస్తుందండి. అలాగే ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర ఈ డాట్స్ దగ్గర నుండి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచు ఇలాగ పైకి ఇలాగ డ్రా చేసినట్లయితే మనకు జాకెట్ ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా నీట్గా వస్తుందండి. ఓకేనండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నడుము దగ్గర మనకి జాకెట్ అన్నదే చూడండి క్రాస్గా కొంచెం దిగినట్టు ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గమనించినట్లయితే మన ఓల్డ్ బ్లౌజులు అలాగే ఉండేయండి. కొంచెం
రౌండ్ గా కాకుండా కొంచెం క్రాస్ బెల్ట్ అన్న దగ్గర కొంచెం కిందకి దిగినట్టు ఉండేదండి. అది లేకుండా కరెక్ట్ గా ఫ్రంట్ బ్యాక్ అంతా ఒకేలాగా రౌండ్ గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ హార్మ్ హోల్ దగ్గర చూడండి 6 ఇంచెస్ దగ్గర నుండి ఇలా క్రాస్ గా, పెద్ద సైజ్ బ్లౌజ్ కి అయితే 1.5 దగ్గర ఇలా పాయింట్ పెట్టుకోవాలండి. అదే చిన్న సైజ్ అనుకో మనము 1.25 దగ్గర ఇలా పెట్టుకోవాలి. చూడండి మీ దగ్గర ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉన్నట్లయితే దీన్ని 1.5 కదండి మనకి ఇక్కడ మనకు కావాల్సింది. ఇదిగోండి మనం 1.5 దగ్గర ఆల్రెడీ పాయింట్ అన్నది పెట్టుకున్నాము. ఈ లైన్ కి స్కేల్ ఎడ్జ్ ఇలా ఉండేటట్లుగా చూసుకుని దీన్ని ఇలా డ్రా చేసినట్లయితే ఆర్మ్ రౌండ్ అన్నది వచ్చేస్తుందండి. బిగినర్స్ కి స్కేల్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఇలాగా డ్రా చేసేసేదానండి. మీకు అర్థమవుతుందని ఈ ఫార్ములా అన్నది ఉపయోగించాను నేను. ఓకేనండి. ఇప్పుడు మనము బ్లౌజు షోల్డర్ వచ్చి చూడండి 3 పెడుతున్నాను. నెక్ విడ్త్ వచ్చి 2.5. ఓకేనండి. నెక్ విడ్త్ వచ్చి 2.5. నేను నెక్ డీప్ వచ్చి 9.25 పెడుతున్నానండి. ఇక్కడ మనం నెక్ విడ్త్ వచ్చి 2.5 పెట్టాం కదండి. ఇక్కడ బ్రాడ్ కి ఇప్పుడు 2.5, ఇదే 2.5 ఇక్కడ పెట్టుకున్నట్లయితే రౌండ్ అన్నది మనకు కరెక్ట్ గా కనబడదు. అందువల్ల 3 ఇంచెస్ మనం ఇలాగా డ్రా చేసుకుని స్కేల్ తో ఈ 2.5 ని ఈ 3 ఇంచెస్ ని ఇలాగా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఈ బాక్స్ లో రౌండ్ గాని మనకు నచ్చిన నెక్ డిజైన్ ఏదైనా పెట్టుకోవచ్చండి. మనకి ఇంకా బ్రాడ్ గా కావాలనుకున్నట్లయితే ఇంకొక 3.5, ఇంకొక 1/2 ఇంచ్ ని ఇలాగా మనము యాడ్ చేసుకుని, మాకు బ్రాడ్ గా కావాలనుకుంటే కనుక ఇలాగా ఒక 1/2 ఇంచ్ ని ఇలా యాడ్ చేసుకుని ఇలా అయితే దీంతో ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఈజీగా డ్రా అయిపోద్దండి. లేదు మాకు ఈ స్కేల్ లేదనుకున్నట్లయితే ఇదిగోండి ఇలాగ ఈ లైన్ అన్ని ఇదిగోండి ఇలా మనం చేసుకున్నట్లయితే చక్కగా రౌండ్ గా వచ్చేస్తుందండి. ఇంకా ఈ క్రాస్ దగ్గర ఇదిగోండి 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకుని మనము ఈ రౌండ్ అన్నది ఇలా గీసుకున్నట్లయితే రౌండ్ అన్నది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేద్దామండి. 3.5 తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఓపెన్ సతుకుతాం కదా, నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచాను కదండి. చూడండి ఈ లైన్ అన్నది డ్రా చేశాను కదా, ఈ లైన్ కి ఇంకొక 1/2 ఇంచ్ మనము ఎంతైతే మనము ఓపెన్ సతకడానికి క్లాత్ అవసరమో అంత క్లాత్ ఉంది కాబట్టి నేను ముందుగానే దాన్ని ఓపెన్ లో కలపడానికి ఇలా డ్రా చేశానండి. ఇలా డ్రా చేసినట్లయితే రౌండ్ అన్నది ఎలా అయితే ఉందో అలాగే ఉంటదండి. ఇది మనం కటింగ్ లో ఇది కుట్టుకి వెళ్ళిపోయేలాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేస్తున్నాను నేను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఇది ఓపెన్స్ లోకి వెళ్ళిపోవాలి ఈ క్లాత్ అన్నది. చూడండి ఇలాగా క్రాస్ ని ఇలా కట్ చేసుకోవాలండి. ఈ రౌండ్ భాగంని ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర భుజాలు అనేవి జారకుండా ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఇలాగా లైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ అన్నది మనకి షోల్డర్ అన్నది జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ హార్మ్ హోల్ ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ ని
చూడండి ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచాను, కుట్టుకోవాలన్నాను కదండి. చూడండి దీన్ని క్రాసులు లేకుండా మనం ఎంతైతే ఖర్చుతో ఒక పాద వరుస ఖర్చుతో ఉంటుంది కదండి, అలా నేను కట్ చేస్తున్నాను. ఇది మనము కుట్టేయాలన్నట్టండి, ఈ లైన్ అన్నది కుట్టు రావాలి. ఓకేనండి. ఇది ఇప్పుడు మనం ఈ ఓపెన్ ఇదిగోండి ఈ మడత ఫోల్డింగ్ ఉంది కదండి, దాన్ని మన సైడ్ తిప్పుకున్నట్లయితే ఇప్పుడు మనకు కటింగ్ కి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనము నెక్, ఫ్రంట్ నెక్ డిజైన్ పెట్టుకునేలాగా డ్రా చేసుకుందామండి. ఇదిగోండి మనము బ్యాక్ ఓపెన్స్ కి ఖర్చు ఉంచి కటింగ్ చేసాం కదా, ఉంచాం కదండి. ఇదిగోండి ఈ లైన్ అన్నది కరెక్ట్ గా ఈ ఫోల్డింగ్ ఉన్న సైడ్ కి ఇలా రావాలండి. క్లాత్ ని ఇలా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగా ఓ లైన్ వచ్చేసి ఇదిగోండి ఈ లైన్ డ్రా చేసాం కదా, దీన్ని ఈ డ్రా చేసిన పార్ట్ని ఇలా తీసేస్తున్నానండి. చూడండి ఈ పార్ట్లో మనము నెక్ ఫ్రంట్ డీప్ ఎంత పెట్టాలి ఏంటి అన్నది చూద్దామండి. విలేజ్ సైడ్ అయితే 6 ఇంచెస్ పెట్టుకుంటారండి. మనము కొంచెం డీప్ కావాలనుకుంటే, ఇంకా డీప్ కావాలనుకుంటే 6.5. నేనైతే 7 ఎట్టుకుంటున్నానండి. చూడండి ఈ 7 ఇంచెస్ అన్నది నెక్ డీప్ అండి. ఇదిగోండి నేను ఈ బాక్స్లో నేను ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది కదండి, ఆ నెక్ అన్నది డ్రా చేస్తున్నాను. చూడండి ఇలాగా ఓ 1/4 ఇంచ్ అన్నది వదిలేసి నేను కట్ వర్క్ పెట్టుకుంటానండి. ఇదిగోండి ఫ్రంట్ నేను కట్ వర్క్ అన్నది పెట్టుకుంటాను. చూడండి 2 లైన్ ఓకేనండి. ఇలాగా 1 ఇంచ్ వచ్చేలాగా నేను కట్ వర్క్ అన్నది పెట్టుకుంటానండి. నేను కటింగ్ చేసిన తర్వాత మీకు కుట్టేటప్పుడు ఆ డిజైన్ అన్నది చూపిస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ వేస్తాం కదండి, డాట్స్ గురించి మనం ఫ్రంట్ డాట్ ఎంతైతే వేస్తున్నామో ఆ డాట్ అన్నది మనము అది ఖర్చుల భాగంలో యాడ్ చేసుకోవాలండి. చూడండి నేను 1.5 అన్నది నేను డాట్ అన్నది వేస్తానండి. అందుకోసం నేను 1.5 దగ్గర ఇలాగా పాయింట్ పెట్టానండి. ఆ పాయింట్ని ఇలాగా ఆర్మ్ డౌన్ దగ్గర క్రాస్గా లైన్ అన్నది గీస్తున్నాను. చూడండి ఇదిగోండి లైన్ అన్నది డ్రా చేశాను కదండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర పాయింట్ అన్నది పెడుతున్నాను. చూడండి ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ
1.5 దగ్గర పెడుతున్నానండి. చూడండి, ఇలాగ ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను నేను. ఓకేనండి, నేను షేప్ బెల్ట్ అన్నది వేసుకుంటాను కదండి, అందుకోసం నేను చూడండి 1.5 ఇంచ్ దగ్గర నేను ఎలా పెడుతున్నానండి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి చెస్ట్ లూజ్ అన్నది కొంచెం ఉబ్బెత్తుగా కప్పులాగా వస్తుందండి. నేను 1.5 దగ్గర పెట్టుకున్నాను. ఈ 1.5 అలాగే 2.5, ఈ 2.5 అన్నది మనకి లూజు మనం డాట్ వేస్తాం కదండి, ఈ 2.5 దగ్గర నేను స్టార్ట్ చేయాలి. అలాగే నేను డాట్ ఎంత అయితే అనుకున్నానో 1.5 అన్నాను కదండి, ఇదిగోండి 1.5, ఇదిగోండి 1.5 దగ్గర ఒక లైన్, మళ్ళీ 1.5 దగ్గర ఒక లైన్ అన్నది ఇలాగా పాయింట్ అన్నది పెట్టుకున్నానండి. అలా అయితే 2.5 వచ్చింది కదండి. 2.5 ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 తీసుకున్నట్లయితే మనకి చెస్ట్ డాట్ వేస్తాం కదండి. 3 డాట్స్ అన్నాను కదా, ఆ చెస్ట్ డాట్ కి ఇలాగా మనము రౌండ్ అన్నది చేత్తో ఇలాగా రౌండ్ అన్నది ఇలా గీసుకోవాలండి. ఇది వచ్చి చెస్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగా. ఇప్పుడు పెద్ద సైజు కాబట్టి చిన్న సైజులకి అయితే 1/2 ఇంచ్ పెట్టుకుంటాం, పెద్ద సైజులకి అయితే 1.30 అయితే సరిపోద్దండి. ఇదిగోండి, ఇలాగా ఈ డాట్ అన్నది ఇలాగా చేతితో డ్రా చేసుకోవచ్చండి. బిగినర్స్ అయితే జాగ్రత్తగా చూసుకుని డాట్ అన్నది గీయండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ నేను పైకి ఎట్టాను, ఎందుకంటే మనము క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అతుకుతాం కదండి, ఆ షేప్ బెల్ట్ 2 ఇంచ్ 2.5 పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇది 1.5, ఇప్పుడు ఇది 2కి వస్తుంది. అప్పుడు మనం కుట్టేటప్పటికి 2 ఇంచులు అన్నది ఇక్కడికి వస్తుంది. ఓకేనండి, చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ ఫినింగ్ వస్తుంది, కరెక్ట్గా ఉంటుందండి. ఓకేనండి, ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను ఇలాగా మనకు గుర్తుగా ఉంటుందని బ్యాక్ పార్ట్ ఇలాగే కట్ చేస్తుంది మా అమ్మ, అందుకని ఈ పద్ధతిలో మీకు చెప్తున్నాను. ఓకేనండి, ఇదిగోండి ఇది 2.5 ఇంచుల దగ్గర మనము ఇలా పాయింట్ అండి, ఇలా పాయింట్ పెట్టుకుని ఇలా ఒక లైను, ఇది ఒక లైన్ ఎలా గీసుకున్నట్లయితే మనకి పాయింట్ ఇక్కడికి రావాలన్నది అంచనాగా ఉంటుందండి. నేనైతే ఈ డాట్ని బట్టి ఈ డాట్ వేస్తానండి. ఈ డాట్ ఎలాగే వేస్తానో ఏంటి అన్నది చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఇప్పుడు నేను ఒక 4.5 ఇంచెస్ దాకా, ఇప్పుడు ఈ క్రాస్ ఉంది కదండి, ఈ క్రాస్ని బట్టి ఇలా నేను చేస్తున్నాను చూడండి. అలాగే డ్రా చేసి ఒక 1/2 ఇంచ్ ఇలాగా, ఒక 1/2 ఇంచ్ ఇలాగా పెట్టుకున్నట్లయితే మనకి డాట్ అన్నది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఇదిగోండి, ఇది మిడిల్లోని చూడండి, ఇది 4.5 వచ్చింది కదా, ఈ మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలాగా ఇక్కడ మీరు డాట్ వేసుకోవచ్చు, ఇది మీరు ఆప్షన్ అండి. డాట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. చిన్నగా మనము డాట్ అన్నది చిన్నగా వేసుకున్నట్లయితే సరిపోద్దండి. ఒక 2.5 ఇంచుల వరకు లేదా 3 ఇంచులు ఇలా అయితే ఇదిగోండి ఇలాగా రౌండ్ అన్నది వస్తుంది, షేప్ అన్నది రౌండ్గా వస్తుంది. ఓకేనండి, ఇదండి నేను ఈ నెక్ డిజైను బకరం పేపర్ ఉంటుంది కదండి, ఆ బకరం పేపర్ మీద నీట్గా కట్ చేసి మీ కటింగ్ కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అన్నది తీసుకుందాము. ఇదిగోండి, నేను ఫ్రంట్ పార్ట్ ఎందుకు తీయట్లేదంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, బకరం పీస్ మీద నేను కట్టేసి కొడతానని చెప్పాను కదండి. అదేవిధంగా మీకు కుట్టేటప్పుడు
నెక్ డిజైన్ అన్నది నీట్గా కట్ చేసి దీనిపై పెట్టి బక్రం పీస్ని అప్పుడు కుడతానండి. ఇప్పుడు మనం ఎలా లైన్స్ అయితే గీసామో అదే విధంగా ఈ లైన్స్ వారీగా నేను కట్ చేస్తున్నాను. ఇదిగోండి, కట్ చేసినట్లయితే ఇలా ఉంటుందండి. ఇదిగోండి, మనం ఇలా చెక్ చేసుకుని మనం 2 ఇంచుల దగ్గర మనము ఆల్రెడీ 2 ఇంచులను ఖర్చు యాడ్ చేసాం కదండి. ఇదే 2 ఇంచుల దగ్గర పాయింట్, అలాగే ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుందండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడాను. ఓకేనండి. ఇప్పుడు ఇదిగోండి, మనము షేప్ బెల్ట్ వేయాలి కదా, షేప్ బెల్ట్ గురించి చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది 2 ఇంచులు ఉంది కదండి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ మాత్రం ఒక 1/2 ఇంచ్ అన్నది ఖర్చులోకి వెళ్తుంది, అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ఖర్చులోకి వెళ్తుంది కదండి. మనం 2.5 ఇంచులు తీసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ అన్నది కొంచెం ఇలా పెట్టుకోవాలండి. అప్పుడు 2.5 అయితే కరెక్ట్గా షేప్ బెల్ట్ అన్నది వస్తుంది. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అన్నది కట్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ మాకు అవసరం లేదు, ఇలా కుట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్, దీన్నే ప్రిన్సెస్ కట్ లాగా కొట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఈ డాట్ దగ్గర నుండి ఇలాగా మనము ఒక హాఫ్ సర్కిల్ లెవెల్లో ఇలా వేసుకెళ్ళినట్లయితే ప్రిన్సెస్ కట్ అయిపోద్దండి. ఓకేనండి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నది ఎలా కట్ చేయాలో చెప్తానండి. హ్యాండ్స్ నేను నడుము సైజుని బట్టి చెప్పేస్తానండి. చూడండి, ఇదిగోండి, క్రాస్లు అనేవి లేకుండా మనం ఈ స్కేల్తో ఇలాగా లైన్ అన్నది డ్రా చేసుకుందామండి. ఇప్పుడు నడుము సైజు ఎంత వచ్చింది? 8.5 వచ్చింది కదండి. 8.5కి మనము 2 ఇంచులు అన్నవి యాడ్ చేసినట్లయితే మనకి హ్యాండ్ కటింగ్ అన్నది వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను హ్యాండ్లో హైట్ వచ్చి ఎంత పెట్టుకోవాలనుకుంటున్నానంటే 11.5 పెట్టుకోవాలనుకుంటున్నానండి. 11.5 అండి. ఇదిగోండి, 11.5 దగ్గర నేను మార్కింగ్ అన్నది చేసుకున్నాను. ఇదిగోండి, 2.5 దగ్గర ఇలాగో లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. అలాగే ఇక్కడ నుండి 3.5 అండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఈ 3.5 దగ్గర ఇలాగ మార్కింగ్ అన్నది ఇచ్చుకోవాలి. ఇదిగోండి, ఇలా మార్కింగ్ అన్నది ఇచ్చుకున్నట్లయితే క్రాస్ లేకుండా ఇదిగోండి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నట్లయితే మనకి నీట్గా వస్తుందండి. చూడండి, చెప్పాను కదండి, నడుము సైజుని బట్టి 8.5, మనం ఎంతైతే ఖర్చు యాడ్ చేసామో అది 2.5, మొత్తము కలిసి ఎంత వచ్చిందండి? 10.5. ఇక్కడ 2.5 కట్ పెట్టాను కదండి. ఇదిగోండి, ఈ 2.5 దగ్గర నుండి ఇంకోదిగోండి, మనము మన కుట్టు వచ్చి దగ్గర నుండి ఇలాగే 2.5 దగ్గరికి ఇలాగ లైన్ అన్నది డ్రా చేయాలి. ఇలాగా లైన్ అన్నది డ్రా చేసిన తర్వాత ఇదిగోండి, నా దగ్గర ఆర్మ్ డౌన్ది ఇలాగ ఉందండి. నేను ఇటు సైడ్ కట్ చేసినట్లయితే మీకు తెలిసిందండి. అయితే నేను ఇలా పెట్టి కట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి,
ఇలా పెట్టుకుని ఈ లైన్ అన్నది ఇలా డ్రా చేసినట్లయితే మనకి హ్యాండ్ కరువు నీట్గా వచ్చేస్తుందండి. ఇది హ్యాండ్ లూజ్ వచ్చి 5:30 అండి. ఖర్చు వచ్చి 2 ఇంచెస్ అండి. చూడండి, ఇలాగా మనం లైన్ అన్నది డ్రా చేసుకున్నట్లయితే ఇది మనము హ్యాండ్ లూజ్కి వస్తుందండి. ఇది ఖర్చు భాగానికి కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ హెచ్చు తగ్గులు లేకుండా ఈ లైన్ని డ్రా చేసింది నేను కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ కరువు తిప్పేటప్పుడు కత్తిరిని ఇలాగా మన ఈ కొన ఉంటుంది కదండి, దీంతో ఇలాగా చూడండి ఇక్కడ ఓ టక్ అన్నది ఇచ్చుకుందామండి. ఇదిగోండి, ఈ కుట్టు రావాలనుకున్న దగ్గర కూడా ఒక కట్ అన్నది ఇచ్చుకుందాము. ఇదిగోండి, ఇక్కడ మనం చెస్ట్ లీవ్స్ వచ్చిన దగ్గర కూడా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ కూడా చిన్న టక్ అన్నది ఇచ్చుకున్నట్లయితే చూడండి ఇక్కడ కూడా ఓకేనండి. పూర్తిగా ఇది మీ ఆప్షన్ అండి. ఇది మూడోది మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాగా టక్స్ ఇచ్చుకున్నట్లయితే మనం ఈ డాట్ని బట్టి ఇదిగోండి ఈ ఫ్రంట్ చెస్ట్ డాట్ని బట్టి ఈ డాట్ వేసుకున్నట్లయితే నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఓకేనండి. ఇదండి ఇది ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ అన్నవి మనం కట్ చేసాం కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అన్నది కట్ చేద్దామండి. ఇప్పుడు షేప్ బెల్ట్ మనం బ్యాక్ ఓపెన్స్ కదండి మనం పెట్టింది. షేప్ బెల్ట్ వచ్చి జాయింట్ లేకుండా రావాలి కదా. ఇదిగోండి జాయింట్ లేకుండా కట్ చేద్దాము. ఇదిగోండి 2 లేయర్స్ మీద ఉంది కదండి. ఈ 2 లేయర్స్ మీద ఇలాగ ఫోల్డింగ్ చేసినట్లయితే చూడండి ఇదిగోండి. ఎవరికైనా ఇది షేప్ బెల్ట్ అన్నది 3 ఇంచెస్ పెట్టాలండి. చిన్న సైజ్ అవని పెద్ద సైజ్ అవని. మాకు షేప్ బెల్ట్ చిన్నగా రావాలి అనుకున్న వాళ్ళకైతే 2.5 పెట్టినట్లయితే చిన్నగా వస్తుందండి. ఓకేనండి. కొంతమంది ఇష్టపడరు అన్న వాళ్ళకి కొంచెం పొట్ట దగ్గర మాకు పొడవగా వచ్చేస్తుందంటే మీరు క్రాస్ బెల్ట్ని తగ్గించవచ్చు, లేదా మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి దాన్నైనా తగ్గించవచ్చు. ఓకేనండి. ఇదిగోండి నేనైతే 3 ఇంచెస్ దగ్గర పాయింట్ పెడుతున్నాను. ఇప్పుడు మనము 8.5 అన్నది మన నడుము సైజ్ కదండి. డాట్స్ మనము 2 ఇంచులు పెట్టాం కదా, దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా అర్థమయ్యేలా కూడా చెప్తాను చూడండి. ఇదిగోండి మనము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా చూడండి. ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది 3 ఇంచెస్. ఇదిగోండి ఈ డాట్ మనకి కుట్లోకి వెళ్ళిపోద్ది కదా, ఇది వదిలేసి ఇదిగోండి చికెన్ అండి. ఇదిగోండి ఇలా పెట్టినట్లయితే ఎంత వచ్చింది 10.5. ఓకేనండి. మనము 10.5 అన్నది మనం తీసుకున్నట్లయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి క్రాస్ బెల్ట్. షేప్ బెల్ట్ అన్నది 10.5 కదండి. ఒక 1/4 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమన్నా మనం కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి 2.5. ఈ 2.5 దగ్గర ఇలా పాయింట్ పెట్టుకొని ఇలాగా కరువు అన్నది
స్కేల్ తోటి కానీ లేదా మన హ్యాండ్తో అయినా ఇలా చేసుకోవచ్చండి. చూడండి నేనైతే ఇలా కరువుని ఇలా డ్రా చేస్తున్నాను. నీట్గా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ నీట్గా వస్తుందండి, చిన్న కూడా వస్తుంది. చూడండి ఓకేనండి. ఇలా కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని మనం లైనింగ్ కదండి, ఇది లైనింగ్ పీస్ కదా, మనం ముందుగానే లైనింగ్ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా క్రాస్గా స్టిచ్ చేసి మనం మెయిన్ క్లాత్ని జాయిన్ చేసినట్లయితే అండి అప్పుడు మనకి షేప్ బెల్ట్ అన్నది కరెక్ట్గా ఈ నడుము దగ్గర భాగంలో కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. ఇది దీంట్లో ఉన్న టిప్ అండి. ఇది కట్ చేయకుండా ఇది స్టిచ్ చేయకుండా నార్మల్గా కుట్టినట్లయితే ఫ్రంట్ ఈ షేప్ బెల్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుందండి. లూజ్ రాకుండా ఇది కొంచెం క్రాస్ కట్ చేయకుండా మనం చిన్న ఒక నడుము బెల్ట్కి నడుము భాగానికి ఎలాగైతే డాట్ వేస్తామో అలాగా క్రాస్గా వేసినట్లయితే మనకి మెయిన్ క్లాత్ కుట్టినప్పటికీ ఇలా వస్తుంది కదండి. ఇది లోపల భాగంలో ఉంటుంది కాబట్టి కనబడదు కదండి. ఇలాగా కరెక్ట్గా చూడండి ఎలా వచ్చిందో ఇదే విధంగా మనకి షేప్ బెల్ట్ అన్నది వస్తుంది. ఓకేనండి, ఇది షేప్ బెల్ట్. దీనికి ఇప్పుడు మెయిన్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి మెయిన్ పీస్ హ్యాండ్స్ ఉంది కదండి, ఇదిగోండి నేను హ్యాండ్స్కి జాయింట్ లేకుండా చూస్తున్నాను. చూడండి జాయింట్ లేకుండా కట్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తానండి. చూడండి నేను ఇక్కడ తీసుకుంటున్నాను, ఎంతో కాదండి 1/4 ఇంచుతోనే నేను తీసుకుంటున్నాను. చూడండి ఖర్చు ఈ ఎక్స్ట్రా ఫీజు ఎందుకంటే మనం ఏమన్నా తగ్గులు మిస్టేక్ ఏమన్నా వచ్చినప్పుడు కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అన్నది నేను ఎక్స్ట్రా అన్నది తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ జాయింట్ రాదు, బిగినర్స్కి ఇది బాగుంటుందండి టిప్పు. ఇప్పుడు ఈ పార్ట్ని వచ్చి నేను ఇలా కట్ చేస్తాను కదండి, చూడండి ఇదే ఉంది. అయితే ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అన్నది నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. చూడండి కరెక్ట్గా బ్యాక్కి ఫ్రంట్కి సరిపోయింది కదండి. దీన్ని కూడా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను.
చూడండి, ఇది ఇలాగా ఫోల్డ్ చేసి ఒక పక్కన పెడుతున్నాను. అలాగే దీన్ని కూడా చూడండి, ఇది కూడా నేను ఇలా కట్ చేసి పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ ఆల్రెడీ ముందుగా కట్ చేశాను కదండి లైనింగ్. అయితే ఇది జాయింట్ వచ్చింది కాబట్టి నేను కుట్టేటప్పుడు ఆ జాయింట్ని ఎలా కుడుతున్నానో ఏంటి అన్నది చెప్తానండి. ఇదిగోండి, ఈ అంచులు అన్నవి వచ్చేది కదా, ఫ్రంట్ భాగంలో ఈ అంచులు వచ్చే విధంగా నేను కుడతానండి. ఇదిగోండి, ఈ పీసు జాయింట్ చేసినట్లయితే మనకి షేప్ బెల్ట్ దగ్గర జాయింట్ పడినా గానీ నీట్ గా ఈ అంచు అనేది నీట్ గా ఫ్రంట్ భాగంలో కనబడుతుంది. ఇదిగోండి, నేను జాయింట్ చేసి ఇలాగన్నది ఈ పార్ట్ ని తీసుకుంటానండి. ఎక్కడ జాయింట్ లేకుండానే కనబడినట్టు కుడతానండి. ఓకేనండి, ఇది నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను. ముందుగానే పీస్ అన్నది నేను ముందుగా తీసేసుకుంటున్నానండి. ఇలాగ మనకి ముక్క సరిపోయినప్పుడు ఇలాగ అడ్జస్ట్ చేయొచ్చండి. ఇదండి కటింగ్ వీడియో. ఇది వచ్చి బ్యాక్, ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చి హ్యాండ్స్. చూడండి, హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏది జాయింట్ రాలేదండి. ఓన్లీ ఈ షేప్ బెల్ట్ కి మాత్రమే జాయింట్ వచ్చింది. బిగినర్స్ షేప్ బెల్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవుతుందండి. ఓకేనండి, బిగినర్స్ కి అలాగే మీకు యూస్ఫుల్ గా ఉన్నట్లయితే ఇవి బ్లౌజ్ కటింగ్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నదే స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తానండి. దీనికి నేను పైపింగ్ వేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పైపింగ్ వేసి డోరీస్ అయి పెట్టి మరి రెడీ చేసి చూపిస్తానండి. ఇదండి ఇవాళ వీడియో.